హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీరు ఎలారగంగా. ఇప్పుడు మేము లండన్లో ఉన్నటువంటి అంబేద్కర్ మ్యూజియంకి వెళ్తున్నాము. ఎట్లా వెళ్తున్నామంటే అక్కడ కార్ పార్క్ చేసి కొంచెం ముందుకి ఒక 1/2 కిలోమీటర్ ముందుకు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ట్రైన్ ఉంటుంది. ట్రైన్ ఎక్కి ఇక్కడ నుంచి 1 అవర్ జర్నీ అంట పోతున్నాం. అంబేద్కర్ మ్యూజియం ఎట్లుంటుంది అనేది అక్కడ వీడియో తీసుకోవడానికి అవైలబుల్ లేదంట, కానీ ఫొటోస్ అయితే చూపిస్తా. ఫొటోస్ తీసుకొచ్చి పోస్ట్ చేస్తా. థ్యాంక్ యూ. లండన్లో అండర్ గ్రౌండ్ ట్యూబ్స్ ఉంటాయట. ట్యూబ్స్ అంటే ట్రైన్ అన్నమాట. ఇక్కడ ట్రైన్ అట్లా అంటారంట. సో ఇదే రైల్వే స్టేషన్ చూడండి, ఎంత సింపుల్గా ఉంది. జనాలు లేరు అసలు. మన దగ్గర అయితే ఎంత రద్దీ ఉంటుంది, అసలు గందరగోళంగా ఉంటుంది మొత్తం. ఇక్కడ టికెట్ల గోళ ఉండదు, డైరెక్ట్ ఫోన్ ట్యాప్ చేస్తారు, లేదంటే కార్డు, ఏటీఎం కార్డు. ట్రైన్ వచ్చేసింది చూడరు ఎట్లా వస్తుంది, రాకెట్. ఎంత పాతగా ఉంది ట్రైన్ చూడరు. ఎన్నేళ్ళ కింద ట్రైన్ ఇది. ఆగు 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 ఆగు, స్టాప్. చలో ఎక్కేద్దాం రండి. సో నేను ట్రైన్ ఎక్కినా కదా. ఈ ట్రైన్ పాతగా ఉంది అని అన్నా కదా. ఎందుకు పాతగా ఉందంటే ఇది 100 సంవత్సరాల కిందట ట్రైన్ అట. ఇది ఎంత పాతగా ఉంది. పాతగా ఉన్నా కానీ మస్తు స్టాండర్డ్గా ఉంది, విపరీతమైన స్టాండర్డ్గా ఉంది. ఎప్పుడు గట్టిగా ఉంది అసలు. ఇది మస్తు ఉంది. వీళ్ళు 100 ఇయర్స్ కిందనే ఇంత హైలీ టెక్నాలజీ వాడారు. ఈ సౌండ్ ఏంటి అర్థమవుతుందా? మన హైదరాబాద్లో మెట్రో స్టేషన్లు ఉంటుంది అన్నమాట. ఇట్లా మెట్రోలు వస్తుంటుంది. నెక్స్ట్ స్టాప్ బేగంపేట అని వస్తుంది కదా. వీళ్ళు 100 ఇయర్స్ కిందనే ఈ టెక్నాలజీ వాడారు. మనకేమో ఇప్పుడు వచ్చింది మెట్రో. సో ఇదనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఒక 1 అవర్ జర్నీ చేస్తే అంబేద్కర్ మ్యూజియం చాలా అద్భుతంగా ఉంటుందంట. ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ చూసిన. ఇప్పుడు నేను అక్కడికి డైరెక్ట్గా వెళ్ళబోతున్నాను అనమాట. నేను చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా. మేము దిగే స్టేషన్ వచ్చింది, దిగుతున్నాం. ఇక చలో రండి.